కూటమిలో వైఫల్యం చెందినట్టుగానే మనకు కనపడుతుంది. బహుశా కేరళలో కూడా అధికారాన్ని కోల్పోయేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఒక చిన్న మళ్ళా ప్రశ్న, ఇక్కడ నాకు ఒక చిన్న ఆ, డౌట్ ఏంటంటే, నాకు తెలిసి అంటే ఇది మొట్టమొదటిసారి గత 73 ఏళ్ల భారతదేశ రాజకీయ చరిత్రలో వామపక్ష ప్రభుత్వం లేకుండా ఈ ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసుకుంటే కనుక మొట్టమొదటిసారిగా వామపక్ష రహిత ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఇక ఉండే అంటే మీరు అన్నారు ఇందాక పశ్చిమ బెంగాల్ అన్నారు, మళ్ళీ కోలుకోలేకపోతోంది, అప్రతిహతంగా దీదీ పోరాటం చేస్తుంది, ఇప్పుడు బీజేపీ ఎంటర్ అయింది కొత్తగా. ఆ తర్వాత త్రిపురలో కూడా సేమ్ ఇదే సీన్ రిపీట్ అయింది. బట్ ద పాయింట్ ఏంటంటే కేరళలో మళ్ళీ ఆ హోప్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఎల్డీఎఫ్ యూడీఎఫ్ ఈ రెండింటి మధ్యలోనే ఉంటుంది. బట్ ఎల్డీఎఫ్ పూర్తిగా కూడా కోలుకోలేనటువంటి పరిస్థితి ఒక పశ్చిమ బెంగాల్, ఒక త్రిపుర లాంటి పాలిటిక్స్ మనం చూడలేం. ఎందుకంటే బీజేపీ ఇక్కడ ఎదగడం అంత సామాన్యమైనటువంటి విషయం కాదు కూడా. శ్రీకాంత్ మీరు చెప్పినట్టు లెఫ్ట్ పార్టీలకి కొంత ఆనందం కలిగించేటటువంటి విషయం ఏంటంటే, కొంత సంతోషం కలిగించేటటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు వచ్చినటువంటి మనకి ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తే ఎల్డిఎఫ్ కి దారుణమైనటువంటి ఓటమి ఏమి ఎదురు కావట్లేదు. ఎల్డిఎఫ్ కూడా 40 నుండి 50 శాసనసభ స్థానాల్లో గెలుపు అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. అంటే అటు గెలుపు సాధిస్తున్నటువంటి యూడిఎఫ్ కి, ఓడిపోతుంది అనుకుంటున్నటువంటి ఎల్డిఎఫ్ కి మధ్యన 15 నుండి 20 సీట్ల డిఫరెన్స్ మాత్రమే కనపడుతుంది. కాబట్టి రెండోది ఎల్డిఎఫ్ కూడా బలంగానే ఉంది. 2% ఓట్ల తేడాతో మాత్రమే ఎల్డిఎఫ్ ఇక్కడ ఓడిపోతుంది అనేటటువంటి ఒక అంచనా వస్తున్నటువంటి నేపథ్యంలో, సరే భవిష్యత్తులో మళ్ళా పుంజుకునేటటువంటి అవకాశాలు కమ్యూనిస్ట్ పార్టీకి ఉండే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా, బట్ ఇప్పుడు వస్తున్నటువంటి ఫలితాల పరంగా చూస్తే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎల్డిఎఫ్ శకం ముగిసిపోతుంది, లెఫ్ట్ పార్టీల యొక్క అధికారము ఏ రాష్ట్రంలో లేకుండా పోతుంది అనేటటువంటి ఒక అభిప్రాయం, ఒక స్పష్టమైనటువంటి సంకేతం అయితే మనకి కనపడుతుంది. బహుశా దేశ చరిత్రలో ఇది మొట్టమొదటి అవుతుంది. ఎందుకంటే 75 సంవత్సరాల ఎన్నికల రాజకీయ చరిత్రలో బహుశా ఏ రాష్ట్రంలో కూడా లెఫ్ట్ పార్టీ లేకుండా ఉండేటటువంటి పరిస్థితి ఇప్పుడు మొదలవుతుందా అనేటటువంటి ఒక అభిప్రాయం అయితే ఇది ఒక అంశం. అయితే ఇంకొక కీలకమైనటువంటి అంశం చెప్తాను శ్రీకాంత్. అదేంటి అనంటే, మీకు 2014లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అమిత్ షా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు బాగా గుర్తుండే ఉంటుంది. అమిత్ షా అప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉండి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మా తదుపరి లక్ష్యం ఏంటంటే కాంగ్రెస్ ముక్త భారత్. కాంగ్రెస్ ముక్త భారత్ అంటే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ని లేకుండా చేయటమే మా ధ్యేయం అనేటటువంటి ఒక లక్ష్యాన్ని తీసుకుంటే, బహుశా నాకు అనిపిస్తుంది ఏంటంటే కేరళలో కాంగ్రెస్ పార్టీ గెలవటం వల్ల బహుశా అమిత్ షా అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరకుండా పోతుంది. ఎందుకంటున్నాను నేను ఈ మాట అంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల అధికారంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్ లో అధికారంలో ఉంది. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడ్డది ఆ రాష్ట్రం. మళ్ళా అక్కడ గెలిచేటటువంటి అవకాశం లేదు. తర్వాత కర్ణాటకలో అధికారంలో ఉంది. కర్ణాటకలో కూడా ఆర్థిక సంక్షోభంతో పాటు రాజకీయంగా అక్కడ 3-4 వర్గాలు కాంగ్రెస్ పార్టీలోనే కొట్టుకుంటున్నాయి. మీకు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ ఓడిపోయింది కాబట్టి మళ్ళా అక్కడ గెలిచే అవకాశం లేదు. ఇక తెలంగాణకు వచ్చేసరికి కొద్దో గొప్ప బలంగా ఉంది. కానీ ఇప్పుడు తెలంగాణలో కూడా ఆ పార్టీ మళ్ళా గెలుస్తుంది అనేటటువంటి నమ్మకం రోజు రోజుకి సన్నగిల్లుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 3 రాష్ట్రాల్లో అధికారం కోల్పోతే ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి కేరళలో అధికారంలోకి వస్తుంది. కాబట్టి బహుశా అమిత్ షా లక్ష్యం నెరవేరకుండా పోతుంది అనేది. ఒక పక్క లెఫ్ట్ పార్టీలు ఏ రాష్ట్రంలో లేకుండా పోతే కాంగ్రెస్ ఒక పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నదా అనేటటువంటి అభిప్రాయం. ఆల్మోస్ట్ 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి దొరికినటువంటి ఏకైక ఎడార్లో ఓయాసిస్ లాగా కేరళ కనిపించింది. అందుకే కేరళ కాంగ్రెస్ పార్టీకి మళ్ళా జీవం పోసినట్టుగానే మనకి కనపడుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, ఏ ఎగ్జిట్ పోల్లో కూడా లెఫ్ట్ ఫ్రంట్ గెలుస్తుంది అనేది ఇవ్వలేదు, యూడిఎఫ్ గెలుస్తుంది అనేటటువంటిది. కాబట్టి సరే యూడిఎఫ్ కి మెజారిటీ ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా కేరళలో యూడిఎఫ్ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే మనం ఇక్కడ ప్రశ్న ఏంటి అని అంటే, కేరళలో ఆ ప్రశ్న